ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 1వ తేదీ శనివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:45. ఈ రోజు తిథి తదియ రాత్రి 11:07 వరకు ఉంటుంది. తదుపరి చవితి ప్రారంభమవుతుంది. నక్షత్రం శతభిష రాత్రి 8:45 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర ప్రారంభమవుతుంది. యోగం శోభన రాత్రి 11:22 వరకు ఉంటుంది. కరణం పణజి ఉదయం 10:53 వరకు ఉంటుంది. భద్ర రాత్రి 11:07 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 5:59 నుండి 7:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్జము తెల్లవారుజామున 3:23 నుండి 5:02 వరకు ఉంటుంది. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:55 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 1:09 నుండి 2:50 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగినవి ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి, చిన్నపిల్లల ఉయ్యాల వేడుకలకు, శ్రీమంతానికి, నామకరణానికి అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. నేటి ఆయుర్వేదం చిట్కా. ఉదయాన్నే మంచినీటిలో 2-3 చుక్కల తులసి రసం కలిపి తాగుతూ ఉంటే జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.